నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత ముత్యాలు అంతకుముందు దారంలో ఉంటే నేను ఒక 10 లైన్స్ అలా చేసి ఇచ్చాను. బంచ్ లాగా అనమాట. చాలా పాతవి సన్న ముత్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవేం చేశారంటే అంతకుముందు ఒక బంచ్ లాగా అల్లించుకున్నారు. తర్వాత నావేంటంటే ఈ లాకెట్స్ చూసారు, వీటికి ఇలా పెట్టియండి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు. ఇది యాక్చువల్లీ మోడల్ చేసినవే. మళ్ళీ ఇప్పుడు ఏం చేశానంటే ఇలా సైడ్ లాకెట్స్ లైట్ వెయిట్లో 2 చేయించి వాళ్ళకి ఏంటంటే అంతకుముందు బంచ్ అనుకున్నారు. తర్వాత కొద్ది రోజులు వేసుకున్నాక బంచ్ బోర్ కొట్టింది. అలా వద్దండి ఇప్పుడు ఇలా స్టెప్ లాగా వస్తున్నాయి కాబట్టి ఇలా చేసేయండి అన్నారు. అదే ముత్యాలు గోల్డ్ అల్లినవన్నమాట. అవి ఏం చేశానంటే ఇప్పుడు సైడ్ లాకెట్స్ 2 చేసుకొని బ్రేక్ చేసేసుకుంటూ కింద ఇలా ఇన్ని లైన్స్ ఇచ్చేసి పైకి మాత్రం ఒక 5 లైన్సే ఇచ్చేసాను. ఎందుకంటే అంతకుముందు చిన్నగా లాకెట్స్ వేసుకునే వాళ్ళు కాబట్టి షార్ట్ లెంగ్త్ ఉన్నింది. ఇప్పుడు లెంగ్తీగా కావాలి కాబట్టి ఈ 2 లాకెట్స్ ఇచ్చేసి ఇట్లా కింద స్టెప్ ఎక్కువ పెట్టేసుకొని పైన స్టెప్ తక్కువకి పెట్టుకున్నాను. కింద 10 లైన్స్ చేసుకొని పైన మనం ఇట్లా 5 లైన్స్ చేసుకోవచ్చు. మన ఇష్టం. ఆ బీట్స్ ఉన్నదాన్ని బట్టి మొత్తం ఇలా సెట్ చేశాను అనమాట. ఎవరికైనా ఇలాంటివి కావాలంటే తీసుకొస్తే చేసుకోవచ్చు. కొద్ది రోజులు వాడిన తర్వాత కూడా ఇప్పుడు నేను రీమోడల్ చేసినవి కూడా వాడిన తర్వాత మళ్ళీ బోర్ కొట్టిందంటే ఇంకో మోడల్ మార్చుకోవచ్చు. అట్లాగే చేసినవి చాలా పాత ముత్యాలు, సన్నవి ముత్యాలు అనమాట. ఒకసారి గోల్డ్ అల్లిచ్చాను. ఇప్పుడు అదే గోల్డ్ కొంచెం ఎక్స్ట్రా ఇప్పుడు లాకెట్స్ చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ బాగా లైట్ వెయిట్లో వచ్చినాయి. 2 లాకెట్స్ పెట్టేసి చేసి ఇచ్చాను. అప్పుడు వాళ్ళది ఏంటంటే ఒక సింగిల్ హుక్ ఉండింది. ఇప్పుడు అదే హుక్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే 5 లైన్స్ కాబట్టి 5 లైన్స్కి ఇలా ఇంకొక హుక్కి ఇలా చిన్నది పట్టీలాగా చేసేసుకొని ఇట్లా 5 నెక్స్ ఇచ్చేసి అదే హుక్ అంతకుముందు ఇచ్చిన్నాను అనమాట అప్ అండ్ డౌన్ వేసుకోవడానికి. అవన్నీ అలాగే ఉంచేసి ఇప్పుడు చిన్నది ఇలా ఒకటి చేసుకొని దానికి అదే హుక్ జాయిన్ చేశాను. చేసేసి మొత్తం ఇప్పుడు పాతది మళ్ళీ కొంచెం కొత్తగా చేసిచ్చాను. ఇంకా కొద్ది రోజులు బాగా ఇట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు బాగా స్టెప్స్ నడుస్తున్నాయి కాబట్టి అలా చేసిచ్చాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.